పేరెంట్స్ కొన్నిసార్లు ఒకే విషయాన్ని అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదు అని చెప్పి పిల్లలపైన ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అండ్ ఇది ఇలా కాన్స్టెంట్గా రిపీట్ చేసే క్రమంలో పిల్లల్లో వాళ్ళ యాంగర్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఈ కాన్స్టెంట్ రిపిటేషన్ సైకిల్ పిల్లల్లో వర్కౌట్ అవ్వట్లేదు? నెంబర్ 1, మీరు చెప్పే విషయాన్ని వాళ్ళు ఒక కమాండ్ లాగా ఫీల్ అవుతూ ఉండొచ్చు, ఆర్ మీరు రాంగ్ టైమింగ్లో చెప్తూ ఉండొచ్చు, లేదా మీరు చెప్పే విషయాన్ని అర్థం చేసుకునే ఒక మానసిక స్థితిలో వాళ్ళు ఉండకపోవడం వల్ల. సో నెక్స్ట్ టైం మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి అంటే అక్కడ రిపిటేషన్ కంటే కూడా ఇంపార్టెంట్ టైమింగ్ అండ్ టోన్. ఫస్ట్ మనం ఏ టైమింగ్లో చెప్తున్నాము అంటే మనం చెప్పేది తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారా లేరా, లేదంటే వాళ్ళు ఇంకేదైనా పనిలో ఉన్నప్పుడు వేరే ధ్యాస ఎక్కడైనా ఉన్నప్పుడు మనం చెప్తున్నామా. అండ్ టోన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏ టోన్లో వాళ్ళకి కన్వే చేస్తున్నాము. మ్యాక్సిమం చిన్నపిల్లల్లో మనం కొంచెం వాయిస్ ఫ్రీక్వెన్సీని తగ్గించి సాఫ్ట్ టోన్లో చెప్పినప్పుడు వాళ్ళు మనం చెప్పేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు మీ పిల్లలతో డీల్ చేసేటప్పుడు ఈ 2 ట్రిక్స్ని ఫాలో అయ్యి చూడండి. మీకు ఎలా అనిపించిందో మనకి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.